హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. పిల్లలు బాగున్నారా? నేను మీ భవానీని. నిన్న మీకు ఈ కథ చెప్పాను కదా, అది చూసారా అందరూ? నచ్చిందా? అయితే ఇవాళ ఇంకొక కథ చెప్తున్నాను, అది నీతి కథ. అదేంటంటే ఇది కూడా నేను చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉండేదే, మీకు చెప్తాను. అదేంటంటే సుమతి, కాలమతి, మందమతి అనే 3 చేపల కథ. అందులో అవి ఎలాగా కష్టపడ్డాయి, ఏవి సేఫ్గా తప్పించుకున్నాయి అన్న విషయం గురించి చెప్తానన్నమాట. అంటే మనం ఎలా ఉండాలన్నది లాస్ట్లో చెప్తాను మీకు. అనగనగా ఒక ఊళ్ళో ఒక చెరువు ఉంది. చెరువులో చాలా చేపలు ఉంటాయి కదా, అలాగే సుమతి, కాలమతి, మందమతి అనే 3 చేపలు ఉన్నాయి. అయితే సుమతి క్యారెక్టర్ ఏంటంటే ఏదైనా కానీ ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ ఉందనుకో, పెండింగ్ పెట్టుకోకుండా ముందుగా చేసేసుకోవడం అనమాట. అలాగది ఏ పనైనా చాలా అలర్ట్గా ఉండి ముందే చేసేస్తుంది, అది దాని క్యారెక్టర్. కాలమతి ఏంటంటే సమయం అనుగుణంగా అంటే టైంని బట్టి ప్రవర్తిస్తుంది. ఇవాళ హోంవర్క్ ఉందనుకో, స్కూల్కి వెళ్ళాలనుకో, పొద్దున్నే లేచి హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటుంది, తను సేఫ్ అయిపోతుంది, అది దాని క్యారెక్టర్. మందమతి అని ఉన్నది చూసావా, చాలా బద్దకిష్టి. చేసుకోవచ్చులే అని పని పెండింగ్ పెట్టుకుంటుంది, చివరికి తన ప్రాణాల మీదకే తెచ్చుకుందనమాట. అది స్టోరీ చెప్తాను, వినండి. ఆ 3 చేపలు చెరువులో ఉన్నాయి కదా, అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ 3 కూడా. వాడి క్యారెక్టర్లు వేరైనా కానీ ఆ 3 చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు సుమతి ఏమో ఒడ్డుకు వస్తుంది, చెరువు ఒడ్డుకు వస్తే ఆ ఒక 3 జాలర్ వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటుంటారు. త్వరలోనే సమ్మర్ వస్తున్నది, నీళ్ళన్నీ ఎండిపోతాయి, ఇందులో బోల్డ్ చేపలు ఉంటాయి, మనం చేపలు పట్టుకుంటే మంచి బిజినెస్ అవుతుంది, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అని మాట్లాడుకుంటుంటే సుమతి విని, అమ్మ బాబాయ్ మన ప్రాణాలకే ప్రమాదం అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది. కాలమతి అంటుంది, సరే ఇంకా సమ్మర్ రాలేదు కదా, వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చులే అని కాలమతి అంటుంది. మందమతి అంటుంది, అవన్నీ ఉట్టి మాటలే, ఏం రావు, మనమే దొరుకుతామా ఏంటి వాళ్ళకి, ఏం కాదు, మనకేం అవ్వదు, నేను ఇక్కడే ఉంటానంటుంది. అయితే సుమతి అంటుంది, సరే మీరు ఎప్పుడు వస్తారేమో నాకు తెలీదు, నేనైతే వేరే చెరువుకి వెళ్ళిపోతున్నానని సేఫ్గా అది ముందే వెళ్ళిపోతుంది సమ్మర్ రాకుండాని. ఆ సమ్మర్ వచ్చేసింది. అప్పుడు ఏమైంది, జాలర వాళ్ళు వచ్చారు, వల వేశారు, అందులో బోల్డ్ చేపలు పడతాయి, అందులో కాలమతి, మందమతి కూడా పడతాయి. కాలమతి ఆలోచిస్తుంది ఎలా తప్పించుకోవాలని. ఏం చేస్తుంది, ఇట్లాగా బోర్లా ఇట్లా తిరగబడిపోయి ఇలా చచ్చిపోయినట్టే యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేస్తే జాలర్ వాళ్ళు అనుకుంటారు, బతికున్న చేపలకి వాల్యూ ఎక్కువ కదా చచ్చిపోయిన చేపల కంటే, అవి చచ్చిపోయింది మనకేం డబ్బులు రావులేని పక్కన పెట్టేస్తారు. వాళ్ళు చూడకుండా ఉన్న టైంలో డిగిడిగిమని వెళ్ళి మళ్ళీ ఆ కాలంలోకి వెళ్ళిపోయి సేఫ్ అనమాట. అది అలా వెళ్ళిపోవడం వల్ల దానికి ప్రాణాలకి సేఫ్, దానికి ఏం అవ్వదు. ఇంకా ఈ మందమతికి ఏం తెలియదు, అది మందబుద్ధిది కదా, ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోతుంది పాపం. ఆ జాలర్ వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళిపోయి అమ్మేసుకుంటారు. చూసారా, చివరికి మందమతి ప్రాణాల మీదకే తెచ్చుకుంది. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, హోంవర్క్ ఇచ్చారనుకో, రేపు స్కూల్లో చూపించాల్సిన హోంవర్క్ ఇవాళ సాయంత్రమే చేసేసుకోవాలి. లేదు మీకు అవ్వలేదంటే మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లేచుకుని హోంవర్క్ చేసేసుకోవాలి. అలా చేస్తే మనకి స్కూల్లో తిట్లు ఉండవు. ఇక ఆ చదువనే కాదు, ఏ పనైనా కానీ మనం సమయానికంటే ముందే చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి, సుమతిలాగా. సరేనా? బాయ్. ఈ కథ నచ్చింది కదా, మళ్ళీ నేను ఇంకో రోజు ఇంకో కథతో వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.